గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడారం మహాజాతర జనజాతర జనవరి 28 నుంచి 30 తారీఖు వరకు ఈ జాతర అయితే స్టార్ట్ కాబోతోంది. చాలామంది మొన్న సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి కదా, అప్పుడే చాలామంది దర్శనం కూడా చేసుకొని వచ్చారు. ఎందుకంటే రష్ విపరీతంగా ఉంటుంది. దగ్గర 1.5-2 కోట్ల మంది దర్శనం చేసుకుంటారు అమ్మవారి గద్దెల్ని అని ఒక ఎక్స్పెక్టేషన్. ఈసారి మళ్ళా మేడారం జాతర మొత్తం మారిపోయింది. అంటే రూపురేఖలు అన్నీ మారిపోయినాయి. మంచిగా గద్దెల దగ్గర కూడా పూర్తిగా గద్దెల ఏర్పాటు కావచ్చు, అదంతా కూడా పూర్తి స్థాయిలో మారిపోయింది. దీంతో ఆ అమ్మవారి దర్శనం కూడా ఇంకా స్పెషల్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి చాలామంది వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ ఈరోజు మనకు అందుతున్న అప్డేట్ ఏంటంటే, ఒకటి బస్కి సంబంధించి చాలామంది చాలా టైమ్స్ ఈ బస్సులు ఎట్లా ఉంటాయి, ఏంది, ఇన్ని లక్షల మంది మరి ఎట్లా జర్నీ చేస్తారు ఏంది అనేది ఒకటి. మళ్ళా ఫ్రీ బస్ పాస్ ఈ మహిళా మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా లేదా అనేది కూడా పెద్ద ఎత్తున ఒక డౌట్. దీంతో క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేసిర్రు. మేడారం జాతరకు ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఏవైతే ఫ్రీ బస్సులు ఉన్నాయో అవన్నిటిని కూడా ఫ్రీయే ఉంచబోతున్నాం మేము. కానీ స్పెషల్ బస్సులకు మాత్రం డెఫినెట్లీ ఛార్జీలు ఉంటాయి. సో కొన్ని మాత్రమే ఈ ఫ్రీ బస్సులు ఉంటాయి, మిగతాయి మాత్రం ఛార్జబుల్ అన్నటువంటి మాట ఆర్టీసీ ఒక స్పష్టమైన నోటీస్ అయితే జారీ చేసిన సిచ్యువేషన్. ఎందుకంటే ఇన్ని లక్షల మందికి మరి ఫ్రీ అంటే అది ఇంపాసిబుల్. మళ్ళీ అందరూ కూడా ఫ్రీ బస్సుల కోసం వెయిట్ చేస్తే కూడా మరి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, మళ్ళీ ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు ఇన్ని లక్షల మంది వచ్చినప్పుడు మరి అక్కడ ఆర్టీసీ డిపో సరిపోతుందా? అక్కడ మేడారంలో చాలా చిన్న విలేజ్ అది, అక్కడ ఏం సరిపోతుంది అన్నప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు అక్కడ ఒక బస్ స్టాండే కట్టేసిండ్రు. మొత్తం క్యూ లైన్స్తోని 36 క్యూ లైన్స్ ఏర్పాటు చేసిండ్రు అక్కడ. సో బస్ ఎవరైతే దిగినరో బస్సు దిగగానే ఆ క్యూ లైన్ల నుంచి డైరెక్ట్గా ఈ మేడారంకి సంబంధించిన గద్దెల వరకు లైన్ ఫామ్ చేసి లైన్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు రావచ్చు. ఇది ఒక వ్యవస్థనైతే క్రియేట్ చేసిండ్రు. ఎందుకంటే ఎక్కడ సమన్వయం లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయంగా వర్క్ చేస్తున్నది. ఒకటి ఇప్పుడు ట్రైన్ అంటే ట్రైన్ వ్యవస్థ అక్కడ లేదు. ఒకటి కార్లు, ఎడ్ల బండ్లు అండ్ బస్సెస్. ఇంకో వ్యవస్థ ఏంటి అని అంటే స్పెషల్గా మేము మేడారం భక్తులకు ఎవరైతే ఇంకా త్వరగా దర్శనం చేసుకోవాలి, టైం వేస్ట్ కాకుండా ఉండాలి అన్న వాళ్ళకైతే హెలికాప్టర్కి సంబంధించిన దర్శనం కూడా ఏర్పాటు చేసినారు. అంటే అందరు అఫోర్డ్ చేస్తారా? మరి హెలికాప్టర్ ఎక్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పైసలు ఉన్న వాళ్ళే వెళ్తారు, దర్శనం చేసుకొని వస్తారు. ఇక వాళ్ళ కోసమే అని అనుకోవచ్చు నిజం చెప్పాలంటే. లేదు మేము హెలికాప్టర్ ఒకసారి ట్రై చేస్తాము అనుకున్న వాళ్ళకు కూడా ఇంకో వ్యవస్థను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు హన్మకొండ అంటే ఈ హన్మకొండ మెయిన్ సెంటర్ నుంచి హెలికాప్టర్ స్టార్ట్ అయ్యి మేడారం గద్దెల వరకు వెళ్ళేలాగా ఏర్పాటు, మళ్ళా మేడారం నుంచి హన్మకొండకు బ్యాక్ వచ్చేలాగా ఏర్పాట్లు అయితే చేసిర్రు. హెలికాప్టర్ ట్రిప్కి సంబంధించి ఈరోజు అధికారికంగా స్టార్ట్ అయింది. ఎంత అన్నప్పుడు ఆ ఛార్జ్ ఒక్కొక్కళ్ళకి 31,000 రూపాయలు. మీరు విన్నది కరెక్టే, 31,000 రూపాయలు మీరు చెల్లిస్తే గనక హన్మకొండ నుంచి మేడారం వెళ్ళొచ్చు, మేడారం నుంచి మళ్ళీ బ్యాక్ హన్మకొండకి రావచ్చు. ఇది ఒక వ్యవస్థ. అండ్ ఇంకోటి లేదు ఇది కాదు మేము అక్కడనే మేడారం చుట్టూరుగా రౌండ్ వేసుకుంటే సరిపోతుంది అన్న వాళ్ళకు మాత్రం 4,800 రూపాయలు ఛార్జ్ చేయబోతున్నారు. హెలికాప్టర్లో ఒక ట్రిప్ వేసి జస్ట్ ఆ మేడారం చుట్టుపక్కల ట్రిప్ వేసి మళ్ళీ డ్రాప్ చేసేస్తారు. వాళ్ళకు మాత్రం ఇదొక బెస్ట్ చాయిస్ అనుకోండి, లేదంటే అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది. ఒక్కసారి పైనుంచి మేడారం గద్దెల చుట్టూ తిరుగుతూ మేడారం మొత్తంగా తిప్పి మళ్ళా తీసుకొచ్చి దింపేసే ఈ కార్యక్రమాన్ని మాత్రం చాలామంది ఆదరించే అవకాశం ఉంది. దీనికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉండే అవకాశం ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే 4,800 కాబట్టి ఒక ట్రిప్ వేద్దాం అనుకునే వాళ్ళు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మేడారం వెళ్ళే వాళ్ళకి ఇదొక గొప్ప అవకాశం అనుకునే వాళ్ళకైతే హెలికాప్టర్ ఆల్రెడీ ఒక హెలికాప్టర్ని
అందుబాటులో ఉంచిండ్రు. సో ఎవరైతే టైం లేదు, తొందరగా ఈ ట్రాఫిక్లో ఎక్కడ చిక్కకుండా ఉండాలి అని అంటే అమ్మని దర్శనం చేసుకొని రావాలనుకునే వాళ్ళకి మాత్రం ది బెస్ట్ చాయిస్ హెలికాప్టర్. ఇక లేదు అంటే ఫ్రీ బస్సుని యూజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు మాత్రం కొన్ని మాత్రమే ఫ్రీ బస్సెస్ పెట్టిండ్రు, మిగతా అన్నీ కూడా ఛార్జబుల్. చిన్న పిల్లలకు పెద్దవాళ్లకు ఛార్జెస్ని కూడా డిసైడ్ చేసిండ్రు. దగ్గర 4000 బస్సులు ఇప్పుడు మేడారం జాతర కోసమే స్పెషల్ బస్సెస్ని కూడా కేటాయించిన సిచ్యువేషన్. ఇంకోటి ఏంటి, మేడారం వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అమ్మవారిని దర్శనం చేసుకోనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా కూడా అమ్మవారి ప్రసాదాన్ని చేర్చే ప్రయత్నం ఒక పథకాన్ని అయితే లాంచ్ చేసింది. అందులో భాగంగానే అమ్మవారి పసుపు కుంకుమ అట్లాగే అమ్మవారి ప్రసాదం అంటే బంగారం ఏదైతే ఉంటుందో, బెల్లం ఏదైతే ఉంటుందో వాళ్ళ ఇంటి వరకు కూడా తెప్పించుకునే వ్యవస్థనైతే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా ఇది హ్యూజ్ సక్సెస్ అయింది. టీజీఎస్ ఆర్టీసీ చాలా హ్యూజ్ సక్సెస్ సాధించింది. బికాజ్ చాలామంది వెళ్ళలేనటువంటి వాళ్ళు ప్రసాదాన్ని డైరెక్ట్గా ఇంటికే తెప్పించుకున్నారు. ఈసారి కూడా ఇది ఉండబోతోంది. ఎవరైతే ఈ ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొన్ని నెంబర్స్ని కూడా కేటాయించింది, అట్లాగే వెబ్సైట్ని కూడా లాంచ్ చేసింది. దెన్ ఎవరైతే ఈ కార్గో అంటే మన పార్సల్స్ ఎక్కడైతే ఇస్తామో అక్కడ కూడా మన పేరుని రిజిస్టర్ చేసుకొని మన అడ్రస్ అంత డీటెయిల్స్ అన్నీ ఇస్తే కూడా అక్కడ కూడా మన ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత మన ఇంటికే ప్రసాదాన్ని పంపిస్తారు. ఎంత ఛార్జ్ అన్నప్పుడు 299 రూపాయలు ఈ ప్రసాదాన్ని తెప్పించే ప్రక్రియలో భాగంగా 299 రూపాయలని వాళ్ళు ఛార్జ్ చేయబోతున్నారు టీజీఎస్ ఆర్టీసీ ద్వారా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మేడారంకి సంబంధించిన అప్డేట్స్. ఎవరికైతే హెలికాప్టర్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు, బస్సులో వెళ్ళాలనుకున్న వాళ్ళు, ప్రసాదం తెప్పించుకునే వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రోజుకో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే పర్యాటక శాఖ చేస్తోంది. అట్లాగే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయంతో పనిచేస్తున్నామన్నటువంటి మాట చెప్తున్నారు. 28 నుంచి 30 వరకు జాతర కాబట్టి ఆ జాతర టైంలో కాకుండా ఎవరైతే ముందే వెళ్తున్నారో వాళ్ళకి కూడా అన్ని సౌకర్యాలు అందించే ప్రక్రియ మాత్రం అక్కడ కొనసాగుతుంది అని చెప్పొచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.